దీన్ని యూట్యూబర్ లాగా ఎక్కువ సాగదీను. ఫ్యామిలీతో స్వాగ్ సినిమాకు వెళ్ళడం అయితే జరిగింది. ఒక వేరే వేరే రివ్యూస్ చూస్తుంటే లాగ్ అయింది, సాగదీశారు, ఏయో చెప్తున్నారు. దసరా సెలవులు వచ్చినప్పుడు ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళి కొత్త కొత్త ప్లేసులు వాళ్ళకి చూపించాలని అందరూ అనుకుంటూ ఉంటారు. సో అన్ని ప్లేసులు చూపించడానికి చాలా మంది కుదరకపోవచ్చు. కానీ అన్ని ప్లేసులకి వెళ్ళి యాతన పడడం కంటే ఒక మూవీకి వెళ్ళి ఒక 3 అవర్స్ అక్కడ టైం స్పెండ్ చేసినప్పుడు మీకు ఒక కొత్త ఎమోషన్, మీ బాండింగ్, మీ ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ని ఇంకా పెంచే కొన్ని వాల్యూస్ ఉన్న మూవీస్ ఉంటాయి. అందులో స్వాగ్ ఒకటి. ఒక ఎమోషన్కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఆ డ్రామా తెలియకపోతే మన ఎమోషన్కి కనెక్ట్ అవ్వలేం. ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని తెలిపేటప్పుడు దాని వెనకాల డ్రామా అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ డ్రామా అనేది ఎలా ఉంటుందంటే మీరు ఒక బుక్ సమ్మరీ చూడడానికి ఆ బుక్ అంతా చదివి ఆ ఎమోషన్ ఫీల్ అవ్వడానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఈ డైరెక్టర్ ఆల్రెడీ రాజరాజ చోరా అని ఒక మూవీ తీశారు ఆయన. సో అతను తీసిన పాయింట్ని మనకి ఎగ్జాక్ట్గా చెప్పడానికి తను ఇంకొంచెం స్టోరీ లెంగ్త్ అన్నది రాసుకున్నాడు. ఈ స్క్రీన్ ప్లే కూడా లీనియర్గా ఉండదు. అంటే లైన్గా ఈ కథ వచ్చిన తర్వాత ఇది పిల్లడు పుట్టాడు, పెరిగాడు, పెద్దోడు అయిపోయాడు, ఇలా ఉండవు. స్టోరీ నాన్ లీనియర్గా వెళ్తూ ఉంటుంది. సో నాన్ లీనియర్గా వెళ్ళడం వల్ల మనం ఆ పాయింట్కి హుక్ అయి ఉంటాం. అరే ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇదేంటి అని చెప్పి మన మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది, ఒక పజిల్ లాగా. తెలుగు మూవీ ఇండస్ట్రీలో పాత హీరోయిన్లు ఫేడ్ అవుట్ అయిపోతారు. అలా ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్లకి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఒక మంచి ట్రిబ్యూట్ ఇచ్చిన మూవీ అంటే ఇదే అని చెప్పాలి. ఆ హీరోయిన్ కూడా ఎవరో కాదు, మీరా జాస్మిన్ గారు. ఆవిడ మనం చాలా సినిమాల్లో చూసాం కదా. ఇంకా సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ శ్రీ విష్ణు గారు, రీతు వర్మ గారు, సునీల్ గారు, రవిబాబు గారు, ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ని 100% ఇస్తాయి. మీ ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు స్వాగ్ మూవీ. చాలా మంది యూట్యూబ్లో నెగిటివిటీకి ఎక్కువ జనాలు అట్రాక్ట్ అవుతున్నారని చెప్పి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో దట్ ఇప్పుడు మనం ఇంతసేపు కూర్చొని పాజిటివ్గా చెప్పినా కానీ ఎక్కువ సోషల్ మీడియా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తేనే బాగా అట్రాక్ట్ అవుతున్నారని చెప్పి ఈ పాయింట్ని పట్టుకొని నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. మీరేమో అలా ఏమీ అనుకోకండి, ఫీల్ అవ్వద్దు అసలు. ఇది థై వ్యూ అని ఒక ఛానల్ ఉంది. లిటరల్గా మొన్న ఒక హీరో చెప్తున్నాడు అనమాట, మీ సినిమాని ప్రమోట్ చేయాలంటే మాకు ఇన్ని డబ్బులు కావాలని చెప్పి ఆ ఛానల్ వాళ్ళు అడిగారంట. సో ఇలా తయారవుతున్నారనమాట. ఒక కంటెంట్ తీసుకున్నది వాళ్ళు, చూసేది మనము, జనాలు చూస్తున్నారు. ఈ మధ్యలో ప్రమోట్ చేయడానికి మంచిగా, అంటే మాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, వీళ్ళందరికీ మంచిగా చెప్పాలంటే మాకు ఇంత డబ్బులు కావాలని చెప్పి మధ్యలో వీళ్ళ దందాలు ఎక్కువైపోతున్నాయి. మీరు అలాగేం కాదు, థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వద్దు. ఎమోషనల్గా ఉన్న, ఎమోషనల్ హుక్స్ ఉన్న ఇలాంటి మూవీస్. శ్రీ విష్ణు అంటే మీకు టైటిల్ కార్డ్ ఒకటి పడుతుంది, కంటెంట్ ఆఫ్ ది కింగ్ అని చెప్పి. నాకు చాలా బాగా నచ్చింది. కంటెంట్ ఆఫ్ ది కింగ్ శ్రీ విష్ణు అని చెప్పి పడుతుంది. ఇది స్పాయిలర్ అలర్ట్ చెప్పేసాను ముందుగానే. సో మీరు చూడండి ఫ్యామిలీతో. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, సో దట్ మిగిలిన వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేసి వాళ్ళు కూడా వెళ్ళడానికి బాగుంటుంది అనమాట. ఎందుకంటే రివ్యూస్ వస్తేనే కానీ ఈ మధ్య మూవీస్కి వెళ్ళట్లేదు కదా చాలామంది. అండ్ సినిమా హాల్లో చాలామంది ఏడుస్తారు. అంటే సెన్సిటివ్ పీపుల్, స్ట్రాంగ్ పీపుల్ ఏడుస్తారని చెప్పి మనం విన్నాను నేనైతే. సో మీలో ఎంతమంది స్ట్రాంగ్, సెన్సిటివ్, ఆల్రెడీ సినిమా చూసి ఏడ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, ఓకే. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఇంతసేపు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. సపోర్ట్